వెల్కమ్ టు ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్. హనుమంతునిపాడు మండలంలోని ఉపాధి పెండింగ్ బిల్లులు చెల్లించాలని, అవినీతిని అరికట్టాలని ధర్నా. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో హనుమంతునిపాడు ఎంజీఓ కార్యాలయం ఎదుట ఉపాధి పెండింగ్ బిల్లులు చెల్లించాలని, అవినీతిని అరికట్టాలని కోరుతూ ఉపాధి కూలీలు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మండలంలో కూలీలకు 8 వారాల వరకు పెండింగ్ బిల్లులు చెల్లించకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ కాలం నుంచి వ్యవసాయ కూలీలు పనిచేస్తున్నారు. ఇప్పటికీ 6 నుండి 8 వారాల పాటు పనిచేసినటువంటి బిల్లులు ప్రభుత్వం నేటికి చెల్లించలేదు. బిల్లులు చెల్లించమని చెప్పేసి గతంలో ఉపాధి కూలీలు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అయినా కూడా ఈ రోజు కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయలు ఈరోజు ఉపాధి కూలీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఉంది. రెండోది, కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దీన్ని కుదించడం కోసం బడ్జెట్ క్రమేణా తగ్గిస్తూ ఉపాధి కూలీలకు ఉపాధి పనిని కల్పించేటువంటి స్థానం నుంచి ఆ పథకంను తప్పించడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే గత 2-3 సంవత్సరాలు పరిశీలన చేసినప్పుడు మొత్తం బడ్జెట్ను కుదించేటువంటి కార్యక్రమం తీసుకున్నది. ఈ బడ్జెట్ కుదించే కార్యక్రమం తీసుకోవడంతో పాటు మ్యాండేట్స్ తగ్గించడం ద్వారా ఉపాధి కూలీల నోట్లో మట్టి కొట్టేటువంటి కార్యక్రమం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి వేతనాలు ఇవ్వాలి.